మ్యాథ్స్ గురు నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎక్స్పోనెంట్స్లో అంటే దాని పవర్స్ దాన్ని ఎక్స్పాన్షన్ చేయకుండానే యూనిట్స్లో ఉండే వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వితౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తప్పకుండా నా వీడియో చివరిదాకా చూడండి. 2 square is equal to 4, 2 cube is 8, 2 to the power 4 16. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది. అంటే 2 to the power 4 ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది కాబట్టి 2 to the power 4n ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. అంటే మనం కేవలం యూనిట్స్ ప్లేస్ మాత్రమే గమనిస్తున్నాం. అలాగే 4 square is 16, 4 to the power 4 యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో 4 to the power 4n యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ ఎంత ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది. అంటే 6 to the power n is 6. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 8 ఉన్నప్పుడు 8 square is 64, 8 to the 4లో నీకు మరలా యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది కాబట్టి 8 to the power 4n. ఈ ఎక్స్పోనెంట్లో 8కి 4n కనుకుంటే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. గమనించండి, మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చేట్లుగా మాత్రమే చూస్తున్నాం. యూనిట్స్ ప్లేస్లో 1 కనుకుంటే 1 to the power nలో యూనిట్స్ ప్లేస్ మళ్ళీ 1 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 3 కనుకుంటే 3 to the power 4n యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. 7 to the power 4n ఆన్సర్ యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఇక్కడ మనం ముందు డాష్ పెట్టానంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మాత్రమే, అది గుర్తుంచుకోండి. ఆ యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 6 కానీ ఉంటే ఇది ఎక్స్పోనెంట్ ఎంతైనా సరే ఆ వచ్చిన ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 5, 6 మాత్రమే ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 122 to the power 20. సో 2 ఉంది కదా, కాబట్టి ఈ ఎక్స్పోనెంట్ను కూడా ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 4లో రాసుకోవాలి. అంటే 122 to the power 4 into 5. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 122 to the power 4n. సో 2 to the power 4n కనుకుంటే దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఓకే, సో దీని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 మాత్రమే వస్తుంది. 22 to the power 22. again ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది. దీన్ని మనం 122 to the power 20 plus 2గా రాస్తున్నాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు 122 to the power 20 into 122 to the power 2 to the power 4n into 122 square. ఇక్కడ 2 to the power 4n ఉంది కాబట్టి దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. ఇంటూ ఇక్కడ దీని యూనిట్స్ ప్లేస్లో 2 square అంటే 4 వస్తుంది. ఇక్కడ మనం కేవలం యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాటిని మాత్రమే మల్టిప్లై చేస్తున్నాం. సో 6 4 జా 24 అంటే మళ్ళీ ఆన్సర్లో మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. ఓకే, 22 to the power 23. దిస్ ఈజ్ ఈక్వల్ టు 122 to the power 4 5 20 plus 3. This is equal to 122 to the power 4 into 5 multiplied by 122 cube. This is 122 to the power 4n into 122 cube. ఇక్కడ 2 to the power 4n ఉంది. సో దీని యూనిట్ ప్లస్ దీని వాల్యూ 6 వస్తుంది ఇంటూ 2 cube. సో యూనిట్స్ ప్లేస్లో దీని వాల్యూ 8 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 6 ఉంది, అగైన్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది.
ఈ 2 యూనిట్ ప్లేస్ని కనుక మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. ఓకే, సో 6 8 48. ఇక్కడ 98 to the power 40, 98 to the power 42, 98 to the power 43. ఈ మూడింట్లోనూ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి 98 to the power 4 కనుకైతే దీని యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. అలాగే 98 to the power 4n కనుకైతే అగైన్ యూనిట్స్ ప్లేస్లో 6 మాత్రమే వస్తుంది యూనిట్స్ ప్లేస్. ఓకే, నౌ 98 to the power 40 is equal to 98 to the power 4 into 10. So this is in the form of 98 to the power 4n. సో ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది, 6 ఇన్ యూనిట్స్ ప్లేస్. ఓకే, 98 to the power 42 దీన్ని 98 to the power 40 ప్లస్ 2గా రాసుకోవచ్చు. అంటే 98 to the power 4n, 40 అంటే 4 into 10 4n into 98 square. 98 to the power 4n అంటే దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది మల్టిప్లైడ్ బై 80 స్క్వేర్ అంటే అగైన్ దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే 6 4 24. సో యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. అంటే 98 to the power 42 దాని యొక్క వాల్యూలో యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. 98 to the power 43 దీన్ని 98 to the power 40 plus 3. This is 98 to the power 4 into 10 multiplied by 98 cube. ఇక్కడ 98 to the power 4n అంటే దీని యొక్క యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది మల్టిప్లైడ్ బై, సో 98 క్యూబ్లో యూనిట్స్ ప్లేస్లో మనకి 2 వస్తుంది. సో ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే అంటే 98 to the power 40లో యూనిట్స్ ప్లేస్లో 6, 98 క్యూబ్లో యూనిట్స్ ప్లేస్లో 2. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో అగైన్ 2 వస్తుంది. సో 2 ఇన్ యూనిట్స్ ప్లేస్. నా కంటెంట్ కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.